రండి. సమాధానం లేని కుటుంబాలు ఎలా ఉన్నాయో చూడండి. శ్మశానాల్లాగా ఉన్నాయి. అందరూ ఉన్నా ఎవరికి వారే యమునా తీరులా ఉంటే అది కుటుంబం మంచిది కాదు. మాట్లాడుకోరు. గొడవలు, కోపం వీళ్ళ వల్ల పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి మీరే చూడండి. భార్యాభర్తలు ఉంటారు కానీ గొడవలు. ఇలాంటి కుటుంబాల్లో దేవుడు ఉండరు. రండి. సమాధానం లేని కుటుంబాలు ఎలా ఉన్నాయో చూడండి. శ్మశానాల్లాగా ఉన్నాయి. అందరూ సమాధానం లేదు అంటే అక్కడ సమాధానం కర్త లేడు, అంటే దేవుడు లేడు, అక్కడ యేసుప్రభు లేడు. కనుక యేసుప్రభు వెంటనే ఇంటికి రాగానే మంచిది ఇచ్చింది. ఏమిటి నాలుగు బట్టి మాట్లాడలేదు, నేను నన్ను క్షమించండి. ఇవాళ దేవుని వాక్యం విన్నాను, నా హృదయంలో కఠినత్వం పోయింది, దెయ్యం బయటకు పోయింది, ప్రేమ వచ్చింది. మీరంటే ఎంతో ప్రేమ నాకు, ఇక మీదట నేను అలా ఉన్నాను అని వెంటనే ఏదో చేసింది. హృదయమును బంధించినటువంటి చీకటి దెయ్యాన్ని కాల్చివేసి శక్తిని విడుదల చేసి వెంటనే ఆ మనోనేత్రాలు వెలిగించబడింది. అనేక కుటుంబాల్లో క్రైస్తవులు అయినప్పటికీ సమాధానం ఉండటం లేదు. భార్య అంటే భర్త పడదు, భర్త అంటే భార్య పడదు, ఇద్దరు మాట్లాడుకోరు, సమాధానం లేదు. ఒకసారి భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య భర్త ఏదో కాఫీ టీ తాడు, ఆఫీస్ టైం అయిపోతుంది ఏదంటే అని గదిలింది. అయితే వద్దులే నేను పోతా, కోపడక భర్త తగ్గించుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. క్యారేజీ లేదు. పిల్లలు వాడు ఆటో వాడు వచ్చాడు, అమ్మా రెండు పిల్లలారా అంటే వీళ్ళు కూడా అలా బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, భర్త బ్రేక్ఫాస్ట్ చేయలేదు, తనకి కూడా మనశ్శాంతి లేదు, వండలేదు మధ్యాహ్నం కూడా. పిల్లలు స్కూల్లో అక్కడ అందరు క్యారీలు ఇప్పి చెట్టు కింద తింటుంటే ఆ పక్కన ఉన్న ట్యాప్ ఇప్పి మంచినీళ్ళతోటి అలా తాగి కడుపు నింపుకున్నారు. చూడండి, ఒక సమాధానం లేకపోవడం, భార్య బుష్ అనడం వలన సైతానికి బుష్ గారు అన్నాడు. అక్కడ అందరూ భర్త బుష్ అంటూ కూడా ఏదో గోపు చదవడేస్తాడు. భర్త మంచివాడు, తగ్గించుకొని తను వెళ్ళిపోయాడు. పిల్ల కూడా వెళ్ళిపోయాడు. సాయంత్రం రోజు 8 గంటలకల్లా ప్రార్థనా గదిలో ప్రార్థన చేయాలి, అలవాటుది. మరి ఎవరు వస్తారో రారో కానీ భర్త మాత్రం వెళ్ళి కూర్చున్నాడు. పాట ప్రారంభించిన తర్వాత అప్పుడు పిల్లలు కూడా గబగబా వచ్చారు, వాళ్ళు పాట కలుపుతున్నారు. భార్య ఈ పాటలు విని గబగబా భార్య కూడా వచ్చి కలిసి పాటలు పాడారు. ప్రార్థన అయింది. ఏమండి క్షమించండి, మీ మీద దోసుకున్నాను అన్నారు. అప్పుడు అందరూ కలిసి మళ్ళీ ఉండి భోజనం కలిసి తిన్నారు. సమాధానము పరిచాడు. సమాధానం ఎక్కడ లేదో చూడండి. అనుజనులు గిట్టు కుటుంబాల్లో, నమ్మకాత క్రైస్తవ కుటుంబాల్లో సమాధానం ఉండదు. ఎంత ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, ఇచ్చేస్తారు కానీ సమాధానం రాదు. ఎవరిలోనా సైతాన్ ఉంటాడు. సైతాన్ ఎందుకు వచ్చాడు లోకంలోకి? కుటుంబాలను అసమాధానం పరచడానికి, విడగొట్టడానికి, వేరుపరచడానికి, దేవుడు దూరంగా వచ్చడానికి సైతాన్ని లోకంలోకి వచ్చాడు. ఎంచేత ఒక్కడు నరకానికి, అందరూ ఆ పరలోకానికి వెళ్ళకూడదు, అందరూ నరకానికి రావాలని వాడి ఉద్దేశం. దాన్ని సమాధానపరచడానికి, దాన్ని మనం చేసిన పాపాలు క్షమించడానికి, ఎన్ని పాపాలను క్షమించడానికి యేసు ప్రభు వారు కుమారుడు రూపంలో, మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి తను
జన్మించాడు. అందుకని యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరిలో ఇంట్లో పాపం ఉండదు. దేవుని శక్తి పొందిన వారింట్లో, పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారింట్లో చాలా ఇది అందరికీ తెలిసేది. ఎందుకు ఇవాళ ఉదయం వచ్చేటప్పుడు మామిడి చిన్న గసిరి నేను వచ్చేసాను. కార్లు ఇక్కడికి వస్తాను కొద్ది కూడా అదే సమాధానపడు నేను కారులో ఉన్నాను, ఎలా ప్రభా క్షమించు, ఇక మీద ఆవిడ ఎన్నెన్నో బాబు మాట్లాడదు. ఎందుకో చిన్న చికాకు వచ్చింది. వెంటనే వెళ్ళి సమాధాన పడతాను ప్రభువా అని క్షమించు అన్నాను. మళ్ళీ హృదయంలో సమాధానం వచ్చింది. అది నేనైనా నువ్వైనా ఎవరైనా ప్రభువు నమ్ముకున్న తర్వాత నమ్మనప్పుడు వేరే జీవితం, వేరే రక జీవితాలు ఉంటాయి మనకి. నమ్మిన తర్వాత సరిగ్గా నమ్మాలి. వేషధారి జీవితం మనకు ఉండకూడదు. ఎంతోమంది ఉన్నారు, నవ్వుతున్నారు, తాగుతున్నారు, రకరకాల వేషాలు వేస్తున్నారు, అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ శరీరాన్ని ఆనందపరుస్తున్నారు కానీ లోపల ఉన్న ఆత్మను ఆనందపరచలేదు. ప్రతి క్షణం కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇలా రండి బాబు, ఇలా రండి. నువ్వు రోగిని అలా వెళ్ళిపోమ్మా, రే ఇలా వచ్చి సమాధాన పడాలి అంటే మనమే అవతల వారిని క్షమాపణ అడగాలి. దేవుడంతటి వారే క్షమించినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం క్షమాపణ అడగడంలో తక్కువేమీ అయిపోయాం. ఒక్క చిరునవ్వు, ఒక్కసారి అంత పెద్ద యుద్ధాన్ని ఆపుతుంది. కాబట్టి మనం సమాధాన పడాలి. సమాధానం వచ్చిన తర్వాత వీళ్ళ కుటుంబాల్లోని ఆ ఆనందం చూడండి. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండగలరు. ఇలాంటి కుటుంబంలో సమాధానకర్త ఉంటారు. సమాధానకర్త దేవుడు ఉంటారు. కుటుంబం దేవాని గొప్ప కార్యములను మరింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి